న్యూజిలాండ్లోని ఆక్లాండ్లో ఎన్టీఆర్ జయంతి, బాలకృష్ణ జన్మదిన వేడుకలను ప్రవాసాంధ్రులు, తెలుగుదేశం అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. న్యూజిలాండ్ టీడీపీ అధ్యక్షుడు ఆదిశేషయ్య నల్లపనేని ఆధ్వర్యంలో సంబరాలు జరిగాయి. ఈ వేడుకల్లో సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ, ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు ఎన్టీఆర్ అని నేతలు గుర్తు చేశారు. ఆయన చూపిన మార్గం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు మూలాలు, సంస్కృతిని, వారసత్వాన్ని కాపాడుకుంటూ భావితరాలకు అందించడం అభినందనీయమన్నారు. తెలుగు ప్రజలను ఒకే వేదికపైకి తీసుకురావడం, భాషా సంస్కృతుల పరిరక్షణకు తెలుగుదేశం న్యూజిలాండ్ కృషిని నేతలు ప్రశంసించారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తర్వాత బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా కేక్ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. న్యూజిలాండ్లోని వివిధ ప్రాంతాల నుంచి టీడీపీ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేలా నిర్వహించిన వివిధ కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఎన్టీఆర్ ఆశయాలు, తెలుగు జాతి గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తృతంగా చేసేందుకు తెలుగుదేశం న్యూజిలాండ్ నిరంతరం కృషి చేస్తుందని నిర్వాహకులు తెలిపారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్